అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పి రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన గడ్డాల నాటి బిడ్డలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమోయ్, టైం అవుతోంది, రెడీ అయ్యావా? హాల్లోంచి కేక వేశాడు విశాల్. అయిపోయిందండి, చివరకొచ్చింది, 2 minutes. కిచెన్ లోపల నుంచి జవాబిచ్చింది జ్యోత్స్న. మా గురించి ఎందుకమ్మా శ్రమ? మీరు వెళ్ళాకంతా ఖాళీయేగా. ఆ మాత్రం వంట నేను చేసుకుంటానంటే విననే వినదు, అభిమానంగా అన్నది అన్నపూర్ణ. అమ్మా, నువ్వేమంత వర్రీ కావద్దు. మీ కోడలేవన్నా స్టవ్ దగ్గర కూర్చోవాలా? అన్నీ కలిపేసి ఓవెన్లో పెడితే అదే అయిపోతుంది. మీరు పుస్తకాలు చదువుకోండి, టీవీ చూసుకోండి, లేదంటే మీకు ఇష్టమైన పాటలు వినండి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకోండి. మీరు లేచేసరికి మేమిద్దరం వచ్చేసి మీకు సాయంకాలం టీ ఇస్తాము అన్నాడు విశాల్. అలా కాదు బాబూ, పిల్లాడినన్నా మేం చూసుకుంటామంటే మీరు ఒప్పుకోవటం లేదు, నిష్ఠూరంగా అన్నాడు వీరభద్రం. వాడి కోసం శాంత ఉంది కదా నాన్నగారు, మీరేం వర్రీ కానవసరం లేదు. ఈ వయసులో మీరు వాళ్ళకి కథలు, మాకవసరమైన సలహాలు చెప్తూ ఉంటే చాలు, ఇంకేమీ చెయ్యక్కర్లేదు నవ్వుతూ చెప్పాడు విశాల్. మరో 10 నిమిషాలకు ఇద్దరూ రెడీ అయ్యారు. అమ్మా, నిహాల్ ఇంకా లేవలేదు. శాంత బయటే కూర్చొనుంది. వాడు లేస్తే తను చూసుకుంటుంది. మేమిద్దరం ఆఫీస్కెళ్ళొస్తాము, బాయ్ అంటూ బయలుదేరాడు. జ్యోత్స్న విశాల్కు ఒక్కడే కొడుకు నిహాల్. 1.5 సంవత్సరాల వయసువాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్న కారణంగా వాడిని చూసుకోవటానికి పని అమ్మాయిని పెట్టారు. విశాల్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఈ మధ్యనే ఇక్కడికొచ్చారు. ఇక మీరు వేరే ఎక్కడా ఉండొద్దు, పర్మనెంట్గా ఇక్కడే ఉండాలి అని విశాల్ జ్యోత్స్నలు ఆర్డర్. వాళ్ళిద్దరినీ అసలు ఏ పని చేయనివ్వటం లేదు. వాళ్లు తమ మీద చూపిస్తున్న ఆధరాభిమానాలకు వీరభద్రం అన్నపూర్ణలు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. రాహుల్ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటే ఫోన్లో మెసేజ్ సౌండ్ వచ్చింది. జోబులోంచి ఫోన్ తీసి చెక్ చేసుకున్నాడు. మెసేజ్ చూసి భ్రుకుటి ముడిచాడు. ఇదేమిటి, 30,000 రూపాయలు నా అకౌంట్లో రివర్స్ అయ్యాయా? ఎందుకు? ఏమోలే, ఖాళీ దొరికాక ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అతను. విజయ, నా అకౌంట్లోకి అనుకోకుండా 15,000 రూపాయలు రివర్స్ అని చూపిస్తోంది మెసేజ్. దాదాపు అరుస్తున్నట్టే అన్నాడు మాధవ్ ఫోన్ చూసుకుంటూ. ఎక్కడ్నుంచండి అడిగింది శ్రీమతి. ఏమో మరి, రివర్సల్ అంటే మనం కట్టిన డబ్బులే వెనక్కి వచ్చాయని అర్థం. అలా వృద్ధాశ్రమానికి తప్ప ఎవరికీ కట్టలేదు కదా, వాళ్ళెందుకు రివర్స్ చేస్తారు? హడావిడిగా ఆఫీస్కి బయలుదేరుతూనే కొద్దిసేపు ఆలోచించి ఆ విషయం గురించి వదిలేశాడు మాధవ్. ఇలాగే శివరాంకి, రాఘవరాంకి, ఆనంద్కి, విజయ్కి, ఆదిత్యకి, ఇంకా చాలా మందికి అదేవిధంగా ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున, కొంతమందికి 30,000 చొప్పున అకౌంట్లోకి రివర్స్ అయ్యాయి. చాలా మంది బిజీ లైఫ్లో తర్వాత చూసుకుందాంలే అని పట్టించుకోలేదు. కొద్ది మందికి ఈ వ్యవహారమేదో వింతగా తోచి బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని పరిశీలిస్తే అవన్నీ వృద్ధాశ్రమం నుంచి రివర్సల్ అయినట్టు తెలిసింది. వెంటనే వృద్ధాశ్రమానికి ఫోన్ చేశారు. మీ తాలూకా వృద్ధులు ఇక్కడ ఎవరూ లేరు సార్, అందువల్ల ఆ పేమెంట్ మేమే వెనక్కి పంపించాము. ఇది అక్కడ నుండి వచ్చిన సమాధానం. రాహుల్కి ఏమీ అర్థం కాలేదు. మా అమ్మా నాన్నగారు వీరభద్రం అన్నపూర్ణలు మీ వృద్ధాశ్రమంలోనే ఉన్నారు కదా అన్నాడతను సందేహంగా. అదే సార్ చెప్తుంది, వాళ్ళు ఆశ్రమం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలా ఎలా? వాళ్ళని చేర్పించింది మేమే కదా, మా అనుమతి లేకుండా వాళ్ళు అలా ఎలా వెళ్ళిపోతారు? కోపంగా అడిగాడు రాహుల్. సార్, అవేమీ మాకు తెలీదు. వాళ్ళేమైనా చిన్నపిల్లలా? మైనర్లు కాదు. అయినా ఇవన్నీ ఫోన్లో చెప్పడం కుదరదు. మీకు వివరాలు పూర్తిగా కావాలంటే ఆశ్రమానికి రండి అంటూ అతను రావాల్సిన తేదీ, టైము చెప్పాడు ఆ గుమస్తా. ఇలాగే చాలా మంది ఫోన్లకు అందరికీ దాదాపు ఇలానే సమాధానం చెప్పి అందరికీ రావాల్సిన తేదీ, సమయం చెప్పాడు. రాహుల్ వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడదామని ప్రయత్నించాడు. కాని వాళ్ళు తన ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసినట్టుగా అర్థమైంది. ఆనంద్, ఆదిత్య, ఇలానే మిగతా వాళ్ల పరిస్థితి కూడా అంతే అయ్యింది. చెప్పిన తేదీ, సమయం ఆదివారం సెలవు రోజు అవటంతో అందరూ ఆ టైంకు వృద్ధాశ్రమానికి వచ్చారు. దాదాపు 15 నుండి 20 మంది దాకా వచ్చిన వారందరికీ ఒక విచిత్రమైన దృశ్యం ఎదురైంది.
వృద్ధాశ్రమంలో ఒకరిద్దరు కొత్తగా చేరిన వృద్ధులు తప్పితే దాదాపుగా మొత్తం ఖాళీగా ఉంది. వాళ్ళు చేర్పించిన వృద్ధులు ఎవరూ వృద్ధాశ్రమంలో కనపడటం లేదు. మొదటగా రాహుల్ అడిగాడు, మా అమ్మ అన్నపూర్ణమ్మ గారు, మా నాన్నగారు వీరభద్రం గారు ఇద్దరూ మీ ఆశ్రమంలో కనపడటం లేదు. చేర్పించిన మాకు తెలియపరచకుండా మీరు వారిని ఎలా బయటకు పంపించారు? ఎక్కడికి పంపించారు? తీవ్ర స్వరంతో అడిగాడు. ఆశ్రమ అధికారి నారాయణరావు చిరునవ్వు నవ్వి, ఆవేశపడకండి సార్, మీ తల్లిదండ్రులను మీరు వెంట ఉండి తీసుకొచ్చారు, కాదనటం లేదు. కానీ చేర్చుకునేటప్పుడు కేవలం మీ తల్లిదండ్రులు ఆమోదం మాత్రమే తీసుకున్నాము, మీ సంతకం కాదు. వారికి ఆరోగ్య విషయంలో గాని మరే విషయంలో గాని వారంతటి వారు చేసుకోలేకపోతే ఎవరికి చెప్పాలి అని మాత్రమే మీ పేర్లు అడ్రస్లు తీసుకున్నాము. ఆశ్రమం తాలూకు నియమాలు కాపీని మీకు కూడా ఇచ్చాము, ఒకసారి చెక్ చేసుకోండి అని అన్నాడు. అయితే చేర్పించిన మాకు ఏమీ సంబంధమే లేదా? డబ్బులు మేమే కడుతున్నాం కదా, ఆదిత్య అనే అతను కోపంగా అన్నాడు. దానికి నారాయణరావు ప్రశాంతంగా జవాబిచ్చాడు. సార్, ఇచ్చిన డిక్లరేషన్లు ఇవిగో చూడండి అంటూ ఒక్కొక్కరికి వారి వారి తల్లిదండ్రులు వారి ఇష్ట ప్రకారమే వెళ్లిపోతున్నట్టు రాసిచ్చిన కాగితాలు వారి చేతికి అందించాడు. అందరి ముఖాలు కత్తివాటుకు నెత్తెర చుక్క లేనట్టుగా పారిపోయాయి. అయితే ఇంతకీ వారెక్కడికి వెళ్ళినట్టు? రాఘవరావు అడిగాడు. ఆ సంగతి మాత్రం అడగద్దు సార్, వాళ్ళు చెప్పొద్దన్నారు. వాళ్ళు మీకే డైరెక్ట్ గా తెలియచేస్తామని చెప్పమన్నారు. ఇంకా చెప్పవలసిందేమీ లేదన్నట్టు కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు నారాయణరావు. వచ్చిన అందరి మనసుల్లో కోటి సందేహాలున్నా ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేక అందరూ తమ తమ ఇళ్లకు వెనుతిరిగారు. ఇళ్లకు వెళ్లిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి చేసి అలసిపోయారు. మొత్తం అందరూ పెద్దవాళ్లు తమ పిల్లల ఫోన్ నంబర్లు బ్లాక్ చేసి పెట్టారు. ఇలా దాదాపు 1 రోజులు గడిచాయి. అందరూ పెద్దవాళ్లు తమ ఇష్ట ప్రకారమే వెళుతున్నామని రాసిచ్చిన పేపర్లుండగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా తీసుకోరు. ఈ విషయం గ్రహించుకున్న పిల్లలు తమ ప్రయత్నాలు మానుకోవాల్సి వచ్చింది. వారందరికీ ఇప్పుడు ఒకటే బాధ, తమ బంధువులలో ఈ విషయం తెలిస్తే తమ పరువు పోతుంది అని. రోజులు గడుస్తున్నాయి. రాహుల్, ఆదిత్య, రాఘవరావు తదితరులను వారి బంధువులు రాక్షసుల్లా చూస్తూ ముఖ్యమైన కార్యక్రమాలకు వారిని పిలవటం మానేశారు. తల్లిదండ్రులు ఉండి కూడా లేకుండా పోయినా వారందరినీ చాలా మంది తిరస్కారంతో చూడసాగారు. ఇదంతా వాళ్ల మనసుపై తీవ్ర ప్రభావం చూపి వాళ్లంతా మానసికంగా కుంగిపోయారు. ఇలాంటి సమయంలో ఒక రోజున ఫేస్బుక్లోనూ, ఇన్స్టాల్లోనూ ఇంకా రకరకాల మాధ్యమాలలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. బిల్డింగ్ స్టెప్స్, మీ జీవితాలను స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియచెప్పే సంస్థ. ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీ జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధించటం ఎంతో సులభం అంటూ. దీన్ని ఎవరూ ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ ఒకరోజు ఆదిత్య ఫేస్బుక్ చూస్తూ ఉండగా అందులో వచ్చిన ఒక వార్త చాలా ఆకర్షించింది. అదేమిటంటే, అనేక రంగాలలో అపూర్వ విజయాలు సాధించిన సీనియర్ సిటిజన్స్ చే స్థాపించబడిన సంస్థ బిల్డింగ్ స్టెప్స్ సంస్థకు రాష్ట్రపతి నుండి ప్రశంసా పత్రం వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా బిల్డింగ్ స్టెప్స్ సంస్థ గురించే పొగడ్తలే. ఆదిత్య ఈ వార్తను చదువుతూ ఉండగానే అతనికి అతనిలాగా ఇంతకు ముందు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిన ఇతరులకు ఒక యూట్యూబ్ లింక్ వచ్చింది. వాళ్లందరూ దానిని ఓపెన్ చేసి ఆ వీడియోను చూడసాగారు. అపూర్వమైన సేవలందించి అచిర కాలంలోనే ఎంతో మంది ఔత్సాహిక ఆంట్రప్యూనర్స్ ను తయారు చేసిన సంస్థగా బిల్డింగ్ స్టెప్స్ అధ్యక్షుడైన వీరభద్రం గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రం వచ్చింది. ఆ ఆనందంతో వారంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంతలో స్క్రీన్ మీదకి వీరభద్రం గారు వచ్చారు. బాబూ, మీరంతా మమ్మల్ని పనికిరాని స్క్రాప్ గా భావించి ఇంట్లో మేముంటే మాకు సేవ చేయాల్సి వస్తుందని మా కృషి ఫలితంగా మీరు సంపాదించిన డబ్బుతో మమ్మల్ని వదిలించుకున్నారు. కానీ ఒకరోజు వృద్ధాశ్రమానికి వాళ్ల అబ్బాయి పుట్టినరోజుకు మాకు స్వీట్స్ పంచుదామని వచ్చిన విశాల్ మా జీవితాల లోతుల్లోకి చూడగలిగాడు. తనతో పాటు తన ఇరుగు పొరుగులకి ఇదంతా చెప్పి మమ్మల్ని ప్రేమతో అందరూ దత్తత తీసుకునేలా చేశాడు. మమ్మల్ని వాళ్ళు ఏ రోజు ఏ పని చేయమనలేదు. కాని ఊరికే ఖాళీగా ఉండలేక ఈ సంస్థ స్థాపించదలుచుకుంటే
వీళ్ళందరూ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. వృద్ధాశ్రమంలో ఎవరూ లేక ఒంటరివారిగా కుంగిపోయే మమ్మల్ని గర్వంగా తలెత్తుకునేలా చేశారు. మీరంతా అడ్డాలనాడు మా బిడ్డలు, కాని వీళ్లంతా మాకు గడ్డాలు పెరిగాకొచ్చిన బిడ్డలు. మాకు వీళ్లే కావాలి. ఈ విషయం మీకు తెలియడం కోసమే మీకు ఈ వీడియో పంపుతున్నాము. ఎండిపోయిన మొక్కకు నీళ్లు పోస్తే చిగురించదు. పగిలిపోయిన అద్దం మునుపటిలా ప్రతిబింబాన్ని చూపించలేదు. మళ్లీ మేం మునుపటిలా మీ దగ్గరికి వస్తామని మాత్రం అనుకోకండి. ఎప్పుడో ఒకప్పుడు మా కన్నపేగు కదిలినప్పుడు మిమ్మల్ని కూడా చూడటానికి వస్తాము. అంతేకాని మళ్లీ మీ దగ్గరే ఉంటామని ఊహించుకోకండి. ఇప్పటికైనా మీరు కోల్పోయిందేమిటో తెలుసుకొని మీ పిల్లలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా పెంచుకోండి. అంతటితో స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. భారమైన గుండెలతో రాహుల్, ఆదిత్య తదితరులు తమ పిల్లలు తమని ఈ విధంగా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనలో పడ్డారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.